పశుపతినాథ క్షేత్రానికి వచ్చాం. నేపాల్ ఖాట్మాండులో చాలా అద్భుతమైన, దివ్యమైన, భవ్యమైన, మంగళకరమైన, మహత్తరమైనటువంటి మహేశ్వర పరమేశ్వర క్షేత్రం ఇది. సాధారణంగా పరమేశ్వరుడు అనగానే పంచముఖాలతో పరమేశ్వరుడు అని అందరికీ తెలుసు. ఏమిటా పంచముఖాలు? సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనేటటువంటి 5 ముఖాలుగా మనం చెప్పుకుంటాం. సద్యోజాతము మొత్తము పృథివికి గుర్తు, వామదేవము మొత్తము జలాలన్నిటికీ కూడా గుర్తు, అఘోరము అగ్నితత్వానికి గుర్తు, అదేవిధంగా తత్పురుషము అనేటటువంటిది వాయువులకి, ఈశానము అనేటటువంటిది ఆకాశానికి. ఈ పంచభూత సమన్వితమైనటువంటి ఆ మహత్తరమైన తత్వాలన్నీ కూడినటువంటి మహత్తరమైనటువంటి క్షేత్రము ఈ అద్భుతమైన పశుపతినాథ క్షేత్రం. ఈ క్షేత్రంలో ఇవాళ్లే స్వామివారి హారతి చూసుకోవడం, అదేవిధంగా స్వామివారి యొక్క ఆ పంచముఖాలలో 4 వైపులా తిరిగి 4 ముఖాలని, ఊర్ధ్వముఖంగా ఉండే పంచమ ముఖాన్ని దర్శనం చేసుకోవడం అనేది భాగ్యంగా భావిస్తూ, అదిగో ఆ కనిపిస్తున్నటువంటిదే పశుపతినాథ మందిరం యొక్క ప్రధానమైనటువంటి ద్వారం. ఏ దాడి చలకుండా అద్భుతమైనటువంటి శిల్పకళతో, ఒక చెక్కతో, అంటే ఇవాళ రేపు మనం చైనాలో, జపాన్లో ఏదో అద్భుతమైనటువంటి కట్టడాలు అక్కడ అని చూస్తూ ఉంటాం. పశుపతినాథుడిని చూస్తే ఈ కట్టడాలన్నీ ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళినాయి అంటే ఈ సనాతన వైదిక ధర్మమే ఇవాళ విశేషంగా బయట మనం చూసే చాలా చోట్ల కట్టడాలకి మూలమయ్యుంది, ఆది అయ్యింది అనే విషయం కూడా ఈ క్షేత్రానికి వస్తే తెలుస్తుంది. ఇక్కడ ఉన్మత్త భైరవుడు ఇలా రాగానే ఒక్కసారి ఆశీర్వదిస్తున్నాడా అన్నట్టుగా ఆ వెనకాలే అద్భుతమైనటువంటి ఆ జలాలకి హారతులు చాలా విశేషంగా ఇవ్వడం కూడా అది జరుగుతూ ఉంది. ఎంత చక్కటి క్షేత్రము అంటే శంకర భగవత్పాదాచార్యుల వారు పూర్వమైనటువంటి అఖండ భారతాన్ని గుర్తు చేస్తూ కర్ణాటకంలో ఉండేటటువంటి బ్రాహ్మణులని ఇక్కడ తీసుకొచ్చి అర్చనకు పెట్టారు. అలాగే బదరి క్షేత్రానికి కూడా కర్ణాటకం నుంచి తీసుకొని వెళ్ళటం, అదేవిధంగా బీహార్లో ఉండేటటువంటి పండితుల్ని, నేపాల్ దగ్గర ఉండేటువంటి అంటే తూర్పు భాగానికి సంబంధించినటువంటి పండితుల్ని తీసుకెళ్లి శృంగేరి పీఠములో ఆయన ప్రతిష్ఠ చేసి జగద్గురువులుగా, అంటే ఎప్పుడూ భారతదేశ సనాతన వైదిక సంస్కృతి ఎక్కడ ఉందో మేము ఈ ప్రాంతము ఆ ప్రాంతము అని కొట్టుకోకుండా అన్ని ప్రాంతాలు ఒకటిగా ఉండాలి అనే ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క పూర్ణమైనటువంటి ఉద్దేశ్యం ఏదో ఈ క్షేత్రంలో మనకి ప్రస్ఫుటంగా తెలుస్తుంది. ఇది పంచకేదారాలలో కూడా చాలా విశేషమైనటువంటి క్షేత్రంగా చెప్పబడుతుంది. అలాగే మనకి కేదార క్షేత్రం ఏదైతే ఉందో ఆ కేదార క్షేత్రం కూడా అది భీముడు ఒక్కసారి ఆ పరమేశ్వరుడి యొక్క పృష్ఠభాగాన్ని పట్టుకొని అక్కడ పెట్టినట్టుగా, పంచముఖాలు ఇక్కడ వచ్చినట్టుగా చాలా విశేషమైనటువంటి గాథలు మన సనాతనమైనటువంటి పౌరాణికాలతోటి అల్లుకొని ఉన్నాయి. అలాంటి మహత్తర క్షేత్రానికి వచ్చి ఇవాళ స్వామివారికి ఆ సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానాది ఆ అద్భుతమైనటువంటి ముఖాలన్నిటికీ కూడా అర్చన చేసుకొని దర్శనం చేసుకునే భాగ్యం దక్కింది. ఇవాళ మీ అందరికీ కూడా ఆ పంచముఖుడైనటువంటి అద్భుతమైన పరమేశ్వరుడి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉండాలి అని కోరుకుంటూ, అష్టప్రకృతిలో ఉండే ఆధీనంలో పెట్టుకున్న పరమేశ్వరుడు అనుగ్రహించాలి మనందరినీ అని కోరుకుంటూ స్వస్తి.